నమస్తే అండి. మీ పిల్లల్ని దయచేసి ఇలా పెంచకండి. ఇలా పెంచితే పిల్లల మధ్య ప్రేమ పోవడంతో పాటు పేరెంట్స్ మీద కూడా ప్రేమ పోతుంది. ఎలా పెంచకూడదంటే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్న ఇంట్లో ఇప్పుడు స్టిల్ ఇలాంటివి జరుగుతున్నాయో లేదో తెలీదు గానీ, మా జనరేషన్‌లో చాలా చోట్ల చూశాను. లైవ్‌లో గానీ, బయట గానీ చూసాం. అబ్బాయి అనేటప్పటికి చాలా గారాబం చేస్తారు ఆ ఇంట్లో. తల్లి, తండ్రి అందరూ కూడా. అప్పట్లో ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువుండి, మగపిల్లోడు ఒక్కడో పుట్టక పుడితే, ఆ తల్లిదండ్రులు ఎంత పక్షపాతం చూపిస్తారంటే, చాలా పక్షపాతం. మిగతా వాళ్ళకి బట్టలు కుట్టించినా, కుట్టించకపోయినా ఆ పిల్లవాడికి మంచి బట్టలు కుట్టిస్తారు. మిగతా వాళ్ళు పుట్టినరోజులు చేసినా, చేయకపోయినా ఆ పిల్లవాడి పుట్టినరోజులు చేస్తారు. మిగతా వాళ్ళని ఎలిమెంటరీ స్కూల్‌లో ఏసి వీడికి మంచి ఇంగ్లీషు కాన్వెంట్‌లో ఏసి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఆడు కోరింది కొండ మీద కోతైనా తీసుకొచ్చి పెంచేవారు. మగ పిల్లవాడు బయటికెళ్ళి కష్టపడతారు. ఆడోళ్ళేంటి ఇంట్లో కూర్చొని తింటారు అని ఆ మగ పిల్లవాడు ఆడికి 4 ఏళ్ళున్నా, 5 ఏళ్ళున్నా ఆడు ఒక కింగ్ మాటాడు ఆ ఇంట్లో. అలాగ పార్షియాలిటీతో పిల్లల్ని ఎప్పుడూ పెంచకూడదు. అలాగే ఇంకొన్ని చోట్ల పెద్ద బిడ్డలనైతే ఒకలాగా, చిన్న బిడ్డలనైతే ఒకలాగా. అక్కడ 2, 3 పిల్లలున్నారంటే అందులో ఒకళ్ళనైతే ప్రేమగా చూసి మిగతా వాళ్ళని విమర్శిస్తూ, ద్వేషిస్తూ ఉంటారన్నమాట. చిన్నది చెల్లి, చిన్నది తమ్ముడు అని చెప్పి. ప్రతి ఇంట్లో కూడా పెద్ద బిడ్డకి ఎక్కువ అన్నీ కూడా ఆడిందాట పాడింది పాట కింద ఉంటుంది చాలా చోట్ల. ఎందుకంటే పాప సైకిల్ అడిగిందనుకోండి, సైకిల్ కొనిస్తారు. అంటే సైకిల్ అంటే చిన్నప్పుడు ఇప్పుడు అలాంటి సైకిళ్ళు బదులు మోటార్ బైకులు, కార్లు వచ్చేసినాయి. సైకిల్ కావాలన్నా సైకిలు, ఏది కావాలన్నా అది కొనిస్తారు. మంచి మంచి బట్టలు తీస్తారు. పట్టు పరికిల నుంచి, గవ్వల నుంచి అన్నీ మంచిగా పెద్ద బిడ్డకి చేస్తారు. అవి చిన్న పిల్లోడికి ఆడపిల్ల, మగపిల్లన అక్క వాడిన ఐటమ్స్ అన్నీ పిల్లలకిస్తారు. ఇవి మనం సినిమాల్లో చూస్తే ఇలాంటివి కానీ నిజంగా కూడా ఇలాంటి వివక్షత, పక్షపాతం చాలా చోట్ల ఉంది. పెద్ద బిడ్డకి ఏదన్నా ఉంటే మంచిగా అన్నీ పెళ్ళి కానీ, పేరంటకం కానీ అన్నీ చాలా రాయల్టీగా జరుగుతాయి. చిన్న బిడ్డకి జరగవు. చాలామంది ఇంట్లో చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కష్టాల కోసం పుట్టినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే అక్క ఉందంటే అక్కకి పెళ్ళవుతే అక్క పిల్లలను కూడా ఆ ఇంటి చిన్నపిల్లలు చూసుకుంటూ ఉంటారు. ఇలాగా ఏమైనా సరే ఆ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఆ పిల్లలకి చాలా ఏరియేషన్స్ అయితే ఉంటాయి. పిల్లల్ని మనం ఆడబిడ్డైనా, మగబిడ్డైనా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలున్నా, ఇద్దరు మగపిల్లలున్నా, ముగ్గురు మగపిల్లలున్నా, నలుగురు ఆడపిల్లలున్నా ఒకే విధానంగా తల్లిదండ్రులు కొన్ని చోట్లయితే చూడరు, చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళని ఏదో రకంగా ఆ చదువు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్లో ఒకళ్ళు బాగా టాప్గా చదవచ్చు, ఇంకొకరు సరిగ్గా చదువు రాకపోవచ్చు. ఆ విషయంలో కూడా చదువు గురించి గుచ్చి చంపి తిట్టేవాళ్ళు ఉంటారు. లేకపోతే అందులో ఒక అమ్మాయి అందంగా ఉండొచ్చు, ఇంకో అమ్మాయి చామంచాయిగా ఉండొచ్చు. దానికి కూడా ఆ కలరు మా మనవిచ్చింది. వాళ్ళు లావుగా ఉన్నా, సన్నంగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన జీన్స్ బట్టే పిల్లలు ఉంటారు. పేరెంట్స్ బుద్ధులే పిల్లలకు వస్తాయి. కానీ అవి కూడా ఆక్షేపణ చేసి ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడాలి కానీ ఒక పిల్లని ఒకలాగా, ఒక పిల్లోడిని ఒకలాగా అయితే చూడకూడదు. ఇప్పుడైతే ఇలాంటి వివక్షత అయితే తగ్గిందని చెప్పాలి, కానీ చాలా చోట్ల కూడా ఇప్పటికీ ఆడపిల్ల అంటే నీచకంగా చూసే పేరెంట్స్ ఉన్నారు. మగపిల్లవాడిని ఎత్తి మీద పెట్టుకుంటారు. ఆడపిల్లలంటే నువ్వు అత్తోరింటికి వెళ్ళిపోతావు. ఆస్తి పంచే విషయంలో కూడా ఆడపిల్లకే అన్యాయం జరుగుద్ది చాలా చోట్ల.
అలాగే ఫుడ్ పెట్టే విషయంలో కూడా కొడుకుకైతే వాళ్ళ స్తోమత లేకపోయినా సరే, వాడికి వీళ్ళకి ఉన్నా లేకపోయినా వాడికి స్పెషల్గా నాన్ వెజ్ ఫుడ్డు ఆడికి వీళ్ళు తినలేకపోయినా ఆడికి కోడిగుడ్డు పట్టుకొచ్చి అట్టేయటం, కోడిగుడ్డు పట్టుకొచ్చి వండి పెట్టడం, లేదా మటన్ వండటం, చికెన్ వండటం, ఆ పిల్లల కోసం 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లల కోసం. అలాగా పార్షియాలిటీ అనేది ఆ పిల్లలకు చూపించకూడదు. పిల్లల మధ్య ఒక రకమైన శత్రుత్వం మనం కల్పించిన వాళ్ళు అవుతాం. ఈ రోజుల్లో అలాంటిదైతే లేదు. మగపిల్లాడైతే ఎక్కువ, ఆడపిల్ల అయితే తక్కువ అనేది లేదు. ఇలాంటివన్నీ భరించలేక ఆడది తన పిల్లల్ని, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా మగ పిల్లవాళ్ళ కన్నా ఎక్కువగా మంచిగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామంది ఇళ్ళల్లో అది డబ్బున్నా డబ్బు లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మగపిల్లాడు అనేటప్పటికీ వాడిని ఒక గొప్ప ఆఫీసర్ లాగా చూసేవారు అన్నమాట. మా అబ్బాయి అని చెప్పి తిరిగి అదే అబ్బాయి వీళ్ళు వృద్ధాప్యం ఉన్నప్పుడు తిరిగి చూడరనమాట. ఇంత గారాభంగా వాడికి స్పెషల్ ఫుడ్ పెట్టి, స్పెషల్ బట్టలు పెట్టి, స్పెషల్గా చూసిన పేరెంట్స్ మొహం కూడా చూడలేడు. ఇంకా నీచకంగా చూసి ఆడపిల్లలంటే అపరాధ భావన, అసహ్యంతో చూసే ఆడపిల్లలే ఆ పేరెంట్స్కి లాస్ట్ దశలో దిక్కవుతారు. చాలా చోట్ల జరిగింది ఇది. 2 పిల్లలు ఉన్నప్పుడు, 2 జన్మ ఇచ్చినప్పుడు మనమే పెద్ద బిడ్డను ఒకలాగా, చిన్న బిడ్డను ఒకలాగా మనమే తిడుతూ, మనమే అటు చేస్తూ అది ఇబ్బంది పెడతాం చాలా తప్పు. కొంతమంది ఇళ్ళల్లో ఒక అమ్మాయి నల్లగా ఉండొచ్చు, నువ్వు నల్లగా ఉన్నావు, సన్నంగా ఉన్నావు అని పేరెంట్సే పిల్లల్ని టార్చర్ పెడితే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు రూపం ఇచ్చినా, రంగు ఇచ్చినా, అందం ఇచ్చినా, లేకపోతే బాడీ ఇచ్చింది ఎవరు? ఆ పేరెంట్స్, వాళ్ళ జీన్స్. దాన్ని కూడా పిల్లల్ని డీగ్రేడ్ చేసి మనం టార్గెట్ చేసి మాట్లాడితే పిల్లల మీద ఆ పిల్లలకి ఎలా ఉంటుంది? మిగతా బిడ్డని ప్రేమగా చూస్తుంటే ఆటోమేటిక్గా తెలియకుండా నన్ను ఇంత తక్కువగా చూస్తున్నారు, నీ వల్లే కదా అని చెప్పి ఆ తోబుట్టుల మీద, ఆ తమ్ముడి మీదో, ఆ చెల్లి మీదో, అక్క మీద, అన్న మీద వీళ్ళకి ఒక రకమైన కోపం అనేది ఏర్పడుతుంది. నన్ను తిట్టిస్తున్నారు కదా అని చెప్పి. ఒకళ్ళు ఇంట్లో 2 పిల్లలు, ఒక పిల్లలు అదే పనిగా కొడతా ఉంటే ఇంకో పిల్లల్ని కొట్టరు. ఇది కూడా పార్షియాలిటీయే. తల్లిదండ్రులే పిల్లల్ని చూసే చూపులో తేడా చూపితే, జన్మనిచ్చిన పేరెంట్సే మనము ఇలా చేస్తే మరి బయట వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఆలోచించండి. అది చాలా తప్పు. అది మగపిల్లలైతే పైకి నుంచి దిగిరారు, ఆడపిల్లలైతే ఇది కాదు. ఈ రోజుల్లో ఆడపిల్లలేంది ఏమి జరుగుద్ది? ఆడపిల్ల పుట్టి పెరిగిన కాడ నుంచి బాధ్యతగా ప్రతిది కూడా బాధ్యత. ఆడవాళ్ళు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది ఆడపిల్ల. చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఇంట్లో పనులను చేస్తూ, చాలామంది ఆడపిల్లని చూసాం పనులన్నీ చేస్తూ ఆ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండి ఎన్నో బాధలు పడి మళ్ళీ అత్తారింటికి వెళ్ళాక అక్కడ అత్త, ఆడపడుచు, మామలతో నానా ఇబ్బందులు పడి భర్తతో కొట్టించుకుని, తన్నించుకుని, తర్వాత 2 3 పిల్లలను కని కొన్నాళ్ళకి ఆ పిల్లలతో కూడా ఆగచాట్లు పడి స్త్రీమూర్తి జీవితం అంతా కష్టాలు పడుతూనే ఉంటుంది. ఇప్పుడైతే చాలా చేంజెస్ వచ్చినాయి. చదివించే విషయంలో కూడా ఒక బిడ్డనే ఎక్కువ చదివిస్తారు, ఒక బిడ్డని అసలు చదివించరు. చదువు విషయంలో తేడా చూపించి బట్టల విషయంలో ఒక బిడ్డకి మంచి కాస్ట్లీ బట్టలు కొంటారు, ఇంకో బిడ్డకి తక్కువ రేటు బట్టలు కొంటారు. పిల్లల్ని ఇలాగా మనమే ఇలా తక్కువ చేయటం, అక్క గ్రేటు, అక్క బాగా చదివిందని, లేదా తమ్ముడు గ్రేటు, లేదా చెల్లి గ్రేటు, నీలా కాదని చెప్పి మన జన్మ ఇచ్చిన పిల్లలు మనమే పిల్లల మధ్యన తగులు పెట్టేస్తాం పేరెంట్స్. ఇది కరెక్ట్ అయితే కాదు. మన కడుపున పుట్టిన బిడ్డ నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మన బిడ్డలు మన కళ్ళుగా అనుకోవాలి. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు బక్కగా ఉన్నావు అని చెప్పి టార్చర్స్ పెట్టేయకూడదు.
నేను ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పిల్లల మధ్యన ఏరియేషన్స్ చాలా చోట్ల చూసి నేను అసలు ఈ వీడియో చెయ్యాలి, ఇంకా చెప్పాలని ఉంది కానీ 10 నిమిషాలు అయిపోయింది. ఇంకోసారి ఇంకో వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.